ఒకసారి నంద్యాల జిల్లా ఆత్మకూరుకు వెళ్దాం. ఎస్ సార్, నంద్యాల జిల్లా ఆత్మకూరు డిఎస్పీ ఆఫీస్ హోంగార్డ్ నాగేశ్వరరావు వారం నుంచి ఇప్పుడు మిస్సింగ్, కలకలం రేపుతోంది. ఈ నెల 22వ తారీఖు నుంచి హోంగార్డ్ కనిపించడం లేదు. తన కొడుకును గుంటూరులోని కళాశాలలో చేర్పించడానికి వెళ్లారు నాగేశ్వరరావు. ఆ తర్వాత విజయవాడ వెళ్లి అక్కడ దుర్గమ్మను దర్శనం చేసుకున్నాడు. అనంతరం కూడా నాగేశ్వరరావు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. భర్త అదృశ్యం, భార్య ఫిర్యాదుతో ఇటు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వ్యవసాయంలో నష్టాలు రావడంతో మనస్తాపంతో ఏమైనా అఘాయిత్యానికి పాల్పడ్డా లేక ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశంపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, విజయవాడకు వెళ్ళినంతసేపు ఫోన్ స్విచ్ ఆన్ ఉండటం, ఆ తర్వాత అకస్మాత్తుగా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోవడానికి అంటే చాలా అనుమానాలు ఇక్కడే కనిపిస్తున్నాయి. అసలు పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఏమంటున్నారు శ్రీరామ్? సతాజ్ అండ్ రోహిత్, గుడ్ మార్నింగ్. నంద్యాల జిల్లా ఆత్మకూరులో డిఎస్పీ కార్యాలయంలో హోంగార్డుగా పనిచేస్తున్న నాగేశ్వరరావు 2 రోజులు సెలవు తీసుకొని ఏదైతే తమ కుమారుడు గుంటూరులో మాస్టర్ మైండ్ కళాశాలలో చేర్పించడానికి వెళ్ళాడు. అనంతరం ఏదైతే అమ్మవారి దర్శనానికి వెళ్తానంటూ తమ బామర్దిని నువ్వు విలేజ్కి వెళ్ళు, నేను అమ్మవారి దర్శనం చేసుకొని వస్తానని చెప్పారు. తర్వాత నాగేశ్వరరావు 22వ తేదీ ఏదైతే అతను అమ్మవారి దర్శనం తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. తమ బంధువులకు ఫోన్ చేసి తెలుసుకున్నారు. బంధువుల దగ్గర కూడా ఎక్కడ అతని ఆచూకీ లభించకపోవడంతో ఏదైతే తమ కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళన చెందారు. అయితే 2 రోజుల క్రితం తమ భార్య నాగేశ్వరరావు కనిపించడం లేదంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే గతంలో హోంగార్డుగా పనిచేస్తున్నటువంటి నాగేశ్వరరావు దాదాపు 15 ఎకరాల విస్తీర్ణంలో వ్యవసాయం చేస్తున్నారు. వ్యవసాయంలో అనేక రకాల నష్టాలు రావడంతోనే ఆత్మహత్య యత్నానికి ఏమన్నా పాల్పడారా లేదా ఇతర కారణాలు ఏమన్నా ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా హత్య చేశారా, అసలు ఏం జరిగింది, నాగేశ్వరరావు మిస్సింగ్ ఘటనలో ఏం జరుగుతుంది అనేటటువంటి ఆందోళన తమ 2 రోజులు సెలవు తీసుకొని వెళ్ళినటువంటి రోహిత్ అంటే గతంలో వ్యవసాయం చేసే సమయంలో కంప్లీట్గా నష్టాలు రావడంతోనే ఈ విధంగా మనస్తాపం చెంది వెళ్ళారని చెప్తున్నారు. లేదా ఇతర కారణాలు ఏమైనా అంటే వేరే విధంగా ఏదైనా అఫైర్స్ కానీ లేదా ఇంకా ఎవరైనా శత్రువులు మీరు అన్నట్లు ఏదైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తూ ముందుకెళ్తున్నారు. ఎందుకంటే ఒక డిఎస్పీ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి నాగేశ్వరరావు మిస్సింగ్ అయినటువంటి ఘటనతో ఒకసారిగా ఏదైతే పోలీస్ సంబంధిత శాఖలో ఒకసారిగా ఆందోళన కలిగిస్తుంది. తమ కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్నారు. తమ కుమారుణ్ణి పాఠశాలలో వదిలిన తర్వాత ఇలాంటి ఘటనతో ఒక్కసారిగా తమ గ్రామంలో కూడా షాక్ గురైనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. పోలీసులు త్వరితగతిన తమ తండ్రి ఆచూకీ తెలపాలంటూ కుటుంబ సభ్యులంతా కూడా కోరారు.